ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గురువు గారు. సో రాశి ఫలాల గురించి వారితో అడుగుతాము. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే విద్యాపరంగా కానీ, వైద్యం పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ సా బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. కన్యారాశి వారికి గనక చూసుకున్నట్టయితే గురువు 11వ స్థానంలోను, శని 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము ఈ కన్యారాశి వారికి యోగదాయకమైనటువంటి స్థానంలో గురు సంచారం యోగిస్తుంది కాబట్టి వీళ్ళకు మంచి ఫలితాలు ఈ సంవత్సరం ఏర్పడబోతున్నాయి. వీరన్నట్టుగా విద్య, ఉద్యోగం, ఆరోగ్య విషయాల్లో చాలా బాగుండేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మంచి రాబడి వచ్చేటటువంటి అవకాశము, అందులోనూ ధనపరంగా చూసుకుంటే వృత్తిపరంగా మంచి లాభాలు, ఉద్యోగపరంగా ప్రమోషన్స్, ఆ తర్వాత స్థానచలనం అంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ జరగడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కన్యా రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంటి యందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు. అదే రకంగా ఈ సంవత్సరము కొత్త ఇల్లు తీసుకోవడం కానీ, స్థలాలు కొనుక్కోవడం కానీ, వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనబడబోతుంది. అందులోనూ గురువు 11వ స్థానం కాబట్టి దీని లాభస్థానము అని చెప్పడం జరిగింది. లాభస్థానం అంటే ఈ సంవత్సరము కన్యా రాశి వారికి తప్పకుండా ఒక అదృష్ట యోగం అనేటటువంటిది వరించబోతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు ఏవైతే కలలు కంటున్నారో, కొంతమందికి ఇల్లు కల, కొంతమందికి ఇంట్లో అమ్మాయిలకు పెళ్లి కావాలని కల, మరి కొంతమందికి అప్పులు తీరిపోవాలని కల, ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఈ సంవత్సరం ఏర్పడబోతుంది. కనుక ఈ సంవత్సరం అంతా లాభదాయకంగానే ఉండబోతుంది. కనుక కన్యా రాశి వారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యా రాశి వారికి సప్తమ శని నడుస్తుంది కాబట్టి, సప్తమ శని అంటే కళత్ర స్థానము అంటారు, 7వ స్థానాన్ని. కాబట్టి కుటుంబ పరంగా కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. బికాజ్ ఏంటి అని అంటే గనక వైవాహిక జీవిత పరంగా కావచ్చు, లేదు అనంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య విషయంలో కావచ్చు, కొన్ని జాగ్రత్తలు, తగు సూచనలు, పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించే ప్రయత్నం చేయండి. దాంపత్య జీవితంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడము, లేదు అంటే చిన్న చిన్న విషయాలకు అనవసరంగా పెద్దదాకా చేసుకొని కొన్ని సంవత్సరాల వరకు గ్యాప్ చేసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కనుక ఇలాంటివి ఏవైనా ఉంటే అలాంటి వాటిని సర్దుబాటు చేసుకొని మీ వైవాహిక జీవితాన్ని హ్యాపీగా కొనసాగించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ గా ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా ఏదైతే ఆర్థిక వ్యవహారం కావచ్చు, కుటుంబ లావాదేవీల వ్యవహారం కావచ్చు, వృత్తి వ్యాపారం కావచ్చు, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఈ ఒక చిన్న ప్రాబ్లం వల్ల అనవసరంగా వీటన్నిటికీ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఈ డిస్టర్బెన్స్ జరగకుండా కొన్ని సర్దుబాట్లు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వీలైనంత వరకు కాంప్రమైజ్ అయ్యేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకొని, స్త్రీకైనా పురుషుడికైనా ఎవరికైనా సరే. కాబట్టి వైవాహిక జీవిత పరంగా కొన్ని జాగ్రత్తలు మీరు చేసుకుంటే బాగుంటుంది. మిగతా అన్ని విషయాల్లో కన్యా రాశి వారు టాప్ పొజిషన్ లో ఉంటారు. అలాగే ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా 3 విషయాలు చెప్తాను, అవి చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలగజేసుకోకండి. ఇతరులకు డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఎందుకంటే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారం బాగుంది కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయేటటువంటి వ్యవహారాలు చాలా మట్టుకు చేతులారా చేసుకుంటారు. కాబట్టి అనవసరంగా అలాంటి విషయాల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా కొత్త వాళ్ళ పరిచయాలు కావచ్చు, జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి కొత్త వాళ్ళ విషయాలు కావచ్చు, వాళ్ళ విషయాల్లో కానీ కొత్త పరిచయం వారికే ఉంచుకోండి. అనవసరంగా ఇంటి వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 3 విషయాలు మీరు జాగ్రత్త పడితే గనక మీ లైఫ్ ఈ సంవత్సరం అంతా చాలా హ్యాపీగా కొనసాగుతుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. గురుగారు, ఏమైనా కోర్టు సమస్యలు ఉంటే వాటికి పరిహారం ఏమన్నా ఉంటుందా? తప్పకుండా ఈ సంవత్సరం కోర్టు వ్యవహారం కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, గతంలో జరిగినటువంటి కేసుల వ్యవహారాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా చక్కదిద్దుకోవడానికి ఈ సంవత్సరము వీళ్ళకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. జూన్ 1వ తారీఖు వరకు కాస్త జాగ్రత్తగా ఉండి, జూన్ 1వ తారీఖు తర్వాత మీ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది.
కోర్టు వ్యవహారాదులు కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ, కుటుంబ సమస్యలు, చిక్కులు చికాకులు ఇవేమున్నా కూడా పరిష్కరించుకోవడానికి జూన్ 2వ తారీఖు తర్వాత మీకు అనువైనటువంటి సమయము. కాబట్టి గురువు లాభదాయకంగా ఉండి మీ జీవితంలో యోగించేటటువంటి అవకాశం ఉంటే మీరు ఏదైనా సాధించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. సాధించడానికి అవకాశాలు ఏర్పడతాయి. మన శ్రమ కూడా జోడించి మానవ ప్రయత్నంగా మనం కూడా చేస్తే తప్పకుండా ఏ పనైనా కూడా విజయవంతంగా పూర్తవుతుంది కన్యా రాశి వారికి. కనుక కన్యా రాశి వారు ఈ సంవత్సరము అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చండి. గురుగారు, వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించాలి? వీళ్ళు ఏ ఆలయాలకు వెళ్ళాలి? ముఖ్యంగా కన్యా రాశి వారు ఏదైనా భగవత్ ఆరాధన చేసుకోవాలి అంటే పరమశివుణ్ణి ఆరాధన చేసుకోండి. ఈశ్వరుని ఆరాధన చేసుకోవడము, లేదు అంటే ప్రతిరోజు లింగాష్టకం చదువుకోవడము, లేదా ద్వాదశ లింగ జ్యోతిర్దర్శనం చేసుకోవడము, లేదా ఇంట్లో కూర్చుండి ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క పఠనం చేసుకోవడం, అంటే ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క నామస్మరణ చేసుకోవడం వీళ్ళ జీవితానికి చాలా అద్భుతంగా తోడ్పడుతుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకోండి. లేదు అంటే మీ ఇంట్లో ఇప్పుడు యూట్యూబ్ కొడితే అన్ని శ్లోకాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రతిరోజు మీ ఇంట్లో ఉదయం లేచిన తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం కానీ, లేదా లింగాష్టకం కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదా కాలభైరవ అష్టకం ఇది కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం అయిపోతారు. మీ జీవితం చాలా హ్యాపీగా సాగిపోతుందండి. ధన్యవాదాలు. శ్రీమాన్.